హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి ప్రాంతాన్ని, ఈ ప్రాంతపు ప్రజల్ని ప్రేమించి దైవజనులు యేసేపు గారిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎన్నో పోరాటాల మధ్యలో ఈ ప్రాంతంలో ఈ మహిమ కలిగిన పరిచర్య జరుగుతూ ఉంది. గత 6 సంవత్సరాలుగా ఈ పర్ణశాల పండుగలను దైవజనులు జరిగిస్తూ వచ్చారు. ఇది 7వ సంవత్సరం. గత 6 సంవత్సరాలు జరిగిన దానికంటే అత్యధికమైన కృపతో ఈ పర్ణశాల పండుగని దేవుడు నడిపించును గాక. ఆయన దేవదూతుల సైన్య సమూహముతో, పరలోక దర్బారుతో మన మధ్యలోనికి దిగివచ్చును గాక. ఈ 7వ సంవత్సరం 7 బోరలకు గుర్తుగాను, 7 నక్షత్రములకు గుర్తుగాను నా దేవుడు తీర్చిదిద్దును గాక. అందరూ 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘననామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆశీర్వదింపబడిన ఈ శుభప్రదమైన వేళ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ పర్ణశాల పండుగలలో మా అందరినీ సమకూర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆరోను వలె పిలవకపోతే ఎవరునూ ఈ ఘనమైన పరిచర్య చేయలేరు అన్న రీతిగా దాసులు యేసేపు గారిని మీరు పేరు పెట్టి పిలుచుకొని ఈ బీడు భూములను దున్నుటకు తల్లి గర్భములోనే వేరు చేసి నాయనా నీ దాసుని అభిషేకించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఒక మహిమ కలిగిన పరిచర్యని మీరు ప్రారంభించినందుకై స్తోత్రాలు. నాటి నుండి నేటి వరకు నీ చిత్తాన్ని మాత్రము చేయుచున్నా నీ దాసుని గుర్తించి మీరు దీవించి ఇలా పర్ణశాల పండుగలను జరుపుకోవడానికి కృప చూపారయ్యా. గత 6 సంవత్సరాలు విజయోత్సవంగా జరిగించారు. 7వ సంవత్సరం కూడా నీ పరలోక సైన్య సమూహముతో, పరలోక దర్బారుతో మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై స్తోత్రం. మీరే ప్రారంభించుదురుగాక. ఈ 3 దినాలు పగలు రాత్రి ఇక్కడ ప్రజలు కూడుకొని ఆరాధిస్తుండగా షకినా మేఘము దిగి వచ్చునుగాక. ఈ వేదిక పరలోకపు వేదికగా మారునుగాక. ఈ వేదిక పరలోకపు వేదికగా మారునుగాక. లెక్కింపలేని అంతగా నీ కృప ఈ ప్రాంతమంతయు సంచరించుగాక. ఆకాశము తట్టు నా చేతులు
మంచి మనస్సాక్షితో ఈ పరిచర్ని దీవిస్తున్నానయ్యా. మీరే దీవించి మీరెట్లు విస్తరింపచేసి ఈ తొలి రోజు కూడికి ఈ వేదికని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రతిష్ఠించుచున్నాము. నీకు ప్రతిష్ఠించుచున్నాము. నీవే మా ఘన వేదిక. నీవు మా మధ్యలో సంచరిస్తూ నీ సన్నిధి మా మధ్యలో నాట్యమాడినట్లు అనుమతించమని గుత్తులుగా ప్రజలు తీసుకొచ్చి మీరే ఇక్కడ దీవించి సాగరు యేసు నామములో ప్రార్థిస్తూ ఈ వేదికని ప్రతిష్ఠిస్తూ ప్రారంభోత్సవం చేయించున్నావు తండ్రి. ఆమేన్. అందరూ తప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. స్తోత్రం.